అందరికీ నమస్కారము. తోటకూర ఇలా చేశామంటే ఎవ్వరు ఇంట్లో వదిలిపెట్టకుండా తినేయడమే. ఈ తోటకూరను మనము డైలీ వాడాలనుకున్నప్పుడు రకరకాలు చేసుకోవడం వల్ల తినగలుగుతాము. రోజు ఒకే రకం వండడం వల్ల బోర్ కొట్టినట్టు తినలేకపోతాము. తోటకూర రోజు తప్పనిసరి కొంచెమైనా ఒక గరిటెడైనా తినాలి కాబట్టి రకరకాలు చేసుకోవాలి. పప్పులో కానీ మార్చి మార్చి వండుకోవడం కానీ ఎప్పటికీ టమాటా వేసి వండినా కానీ పిల్లలు తినలేకపోతారు. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అమ్మో ఏంటి ఉడకబెట్టి వండితే ఎలా ఉంటుంది, గంజి గంజి ఉంటుందో నీళ్ళు నీళ్ళు ఉంటుందో అసలు పసరు పసరు ఉంటుందా, నోట్లో పెట్టగలుగుతామా అని అనుకుంటారు. కానీ చాలా బాగుంటుంది. ఇలా తోటకూరను ముందు శుభ్రంగా కడిగి కోసిన తర్వాత అందులో కొంచెం సాల్టు, పసుపు, మనం కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా కొంచెం టీ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి ఉడికియాలి మెత్తగా. ఇలా ఒక గిన్నెలో ఆయిల్ పోసేసి ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవాలి. ఒక 3 గడ్డల ఎల్లిపాయలు పొట్టు తీసి నలగొట్టి వేసుకోవాలి. మంచిగా వేగనిచ్చేయాలి. ఆ ఎల్లిపాయలు మంచిగా గోల్డ్ కలర్ వేగిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. మనం ఉడికేటప్పుడు పసుపు వేసినా కానీ తాలింపులో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి తప్పనిసరి. ఏదో ఒక రకం వండుకోవాలి, రోజు ఒక రకం తోటకూర తిన్నట్టయితే ఉండాలి మనకు. ఇలా ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత మనం వేసుకోవాలి పసుపు ఆయిల్. ఏ కర్రీస్కైనా కానీ ఇలా అంటే వేగిన తర్వాత ఈ తోటకూర వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. పడితే వేసుకోవాలి, లేకుంటే లేదు. మళ్ళీ కొంచెం కారం తక్కువ ఉంటే మనం కారం పౌడర్ వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. నీరు ఇగ్గే వరకు ఉడకనివ్వాలి. మనకు నీరు తెలుస్తూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటే నీరు అనేది తెలుస్తుంది. మనం కలుపుకుంటే కూడా కూర మంచిగా చాలా గుజ్జు గుజ్జుగా ఉంటుంది. ఇలా ఉడకబెట్టి వండిన తోటకూర మనం అదే మామూలుగా ఆకులను ఫ్రై చేస్తే అంత గట్టి గట్టిగా పొడి పొడిలాగా అయిపోతుంది. అది వేరే టేస్ట్ ఉంటుంది. అదొకసారి ఇదొకసారి రకరకాలు చేసుకోవాలి, ఎప్పుడు ఒకే రకం కాకుండా. ఇలా ఎల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు కాబట్టి ఎల్లిపాయ ఎక్కువ వాడడం వల్ల ఇలా తోటకూరలో వేసుకున్న ఎల్లిపాయలు అయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తినేటప్పుడు కూడా ఎలాంటి అస్సలు మనకేం తెలియకుండా అంత బాగుంటుంది. ఇలాంటి తోటకూరను మనం రైస్లో కానీ చపాతీలో, పూరీలో దేంట్లోకైనా కానీ టేస్టీగానే ఉంటుంది. ఇది ఎక్కువ కూడా తినడానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు మనం ఉడికిన తోటకూరలో కొంచెం ఆయిల్ తక్కువ వేసినా కానీ మంచిగా టేస్ట్ మారదు. ఆయిల్ తగ్గించినంత మాత్రాన ఉడకబెట్టడం వల్ల కూడా ఏం మారదు టేస్ట్. ఉడకబెట్టడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్